నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. సార్, వైఎస్ షర్మిల గారు కర్ణాటక కోటాలో రాజ్యసభ సభ్యత్వాన్ని పొందడానికి ఆవిడ చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆవిడ రాహుల్ గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని కూడా ఆవిడ భర్త అనిల్ గారితో వెళ్ళి కలవటం జరిగింది. అక్కడ తనకి రాజ్యసభ సీట్ను కేటాయించాలని కోరటం జరిగింది. సో అది సాధ్యమేనంటారా? కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఈ ఆవిడ విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తుందా? ఇప్పుడు ఎన్నికల కంటే కొద్ది నెలల ముందర ఆమె పిసిసి అధ్యక్ష పదవి తీసుకున్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేసింది ఏంటి అనేది చూస్తే మనం గుడుస్తుండ. ఓకే, మరి ఏ ప్రాతిపదికన ఆమెకి కర్ణాటక నుంచి, అది కూడా కర్ణాటకలో ఇప్పుడు సిద్ధరామయ్య వర్గం, డికే శివకుమార్ వర్గం 2 ఉన్నాయి. వీళ్ళిద్దరిలో చాలా మంది ఆశావాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కాదని ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సత్ఫలితాలు అందించని షర్మిల గారికి ఎలా ఇస్తారు అనేది ఒక క్వశ్చన్ మొదలవుతుంది. ఎక్కడ? అంతర్గతంగా కర్ణాటకలో. కర్ణాటకలో ఇప్పుడు డికే శివ అధికార బదిలీ జరుగుతుంది. డికే శివకుమార్ గారు ప్రమాణ స్వీకారం చేయాలి. సో సిద్ధరామయ్య గ్రూప్లో కొంతమందికి మంత్రి పదవులు రాకపోయినా, ఎందుకంటే ఈయన టీం ఈయన ఏర్పాటు చేసుకుంటారు. దాంట్లో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే సిద్ధరామయ్య గారికి ఉన్న టీంలోంచి కొంతమందికి పక్కన పెడతారు. అప్పుడు ఎందుకంటే ఇబ్బంది కలిగించే పరిస్థితులు, అంటే క్యాబినెట్ లో ఉండి మాట్లాడితే ఏమవుతుంది, ఈయనకి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈయన ఏం చేస్తారు, క్యాబినెట్ తప్పిస్తారు. క్యాబినెట్ తప్పిస్తే ఏం చేయాలి, వాళ్ళకి వేరే ఏదో పదవి ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళు 4-5 ఉంటారు కదా, 4-5 అకామిడేట్ చేయాలి. సో అక్కడి నుంచి ఎన్ని సీట్లు ఖాళీ అవుతున్నాయి కర్ణాటక నుంచి, దాంట్లో వాళ్ళకి ఎంతమందికి అకామిడేట్ చేయాలి. అట్లాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద నేతలందరినీ కూడా అకామిడేట్ చేయాలి ఒక్కోసారి. సో మరి దాంట్లో ఎటువంటి ప్రభావం చూపలేకపోయినా షర్మిలకి ఇస్తారా లేదా అనేది డౌట్. అంటే ప్రాక్టికల్ గా కాంగ్రెస్ పార్టీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే షర్మిలకి ఇవ్వటం అనేది అసాధ్యం దాదాపుగా. కానీ ప్రచారం అనేది మాత్రం విపరీతంగా జరుగుతుంది. అంటే దీని వెనకాల వ్యూహం ఏమైనా ఉందా? అంటే టీడీపీ నుంచి వ్యూహం ఏమన్నా ఉందంటారా? షర్మిలకి రాజ్యసభ కేటాయిస్తే టీడీపీకి అది మరింత యూజ్ అవుతుంది. జగన్ మీద షర్మిల మాట్లాడే ప్రతి మాటకి ఒక వెయిట్ వస్తుంది అని టీడీపీ ఏమైనా భావించి కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసే అవకాశం ఉందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే, కొన్ని తప్పులు చాలా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉదాహరణకి 2014లో మోడీ వచ్చాడు, ఇది మన భారత్ మాతాకి జై అనాలి అందరూ అని అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే, ఒక చిన్న కథ చెప్తాను. ఒక తల్లికి 2 కొడుకులు. 2 కొడుకులకి గొడవ అయితే ఇద్దరు తిట్టుకునేవారు. వీడు ఏదంటే ఇంకోడు అదే కావు, ఇంకొకడు అది కాదు అనేవాడు. అలా తిట్టుకుంటూ ఏమంటే ఒకడు ఏమన్నాడంటే, నా తల్లి దేవత అన్నాడు. నీ తల్లి దేవత అంటే నీ తల్లి దయ్యం అన్నాడు. ఎవడు? ఇంకోడు. చూసావా, కన్న తల్లి ఈడికి తల్లి అయితే ఈడికి తల్లే కదా, నా తల్లి దేవత అనగానే వాడన్నది కాదనాలి అని ఆ తొందరలో ఏమనేసాడు, నీ తల్లి దేవత అంటే నీ తల్లి దయ్యం అన్నాడు. ఊరందరికి వెళ్ళి ఏం చెప్పాడు, వాడు కన్న తల్లిని దయ్యం అన్నాడు చూసావా అని చెప్పాడు. అట్లాగే భారత్ మాతాకి జై అనే నినాదం నరేంద్ర మోడీ ఇవ్వంగానే ఈ పక్కన ఉన్న కొంతమంది చవట సన్నాసి దద్దమ్మలు ఏం చేశారంటే, మేము అనం అన్నారు. ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ, ఏం చేయాలి? అరే మోడీ, నువ్వు ఈ రోజున 2014లో వచ్చి భారత్ మాతాకి జై అంటున్నావు. మా నాన్న రాజీవ్ గాంధీ 1984లోనే మేరా భారత్ మహాన్ అన్నాడు. నువ్వు 40 సంవత్సరాల వెనకాల నడుస్తున్నావు, 30 సంవత్సరాలు లేటుగా నిద్రలేచావు. మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నువ్వేంట్రా మాకు చెప్పేది అన్నారు. అప్పుడు ఏమైపోద్ది, నువ్వేంట్రా మాకు చెప్పేది, మేము ఎప్పుడో చేసాము. అట్లా ప్రతి మోడీ చేసిన ప్రతి మంచి పని అనుకోండి, చేసింది ఏం లేదు మోడీ, కానీ చెప్పుకునే ప్రతి ఒక్క డబ్బా కాంగ్రెస్ పార్టీ ఆచరణలో చేసి చూపించినవి ఉన్నాయి. మోడీ చేసిన దానికి నువ్వేంట్రా ఇప్పుడు చేసేది, పిల్ల బచ్చాగాడివి, మేము దీనికంటే దీని అమ్మమ్మ కూడా ఎప్పుడో చేసాము. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేశారన్నాడు. సర్జికల్ స్ట్రైక్ ఏందిరా బాబు,
ప్రపంచ చరిత్రలోనే అత్యధిక సైనిక లొంగుబాటు 93,000 మంది సైనికులని లొంగుబాటు చేసి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. మేము డబ్బాలు కొట్టుకోము, నువ్వేంద్ర మాకు చెప్పేది, కుప్పి గంతులేసిన జరుగు పక్కకి, ఇది చెప్పాలి. 93,000 సైనికులు బంధించడంతో పాటు ఆ బంధించడం ద్వారా వాళ్ళ దేశాన్ని రెండుగా చీల్చింది. రెండుగా చీల్చింది. అంటే మనకి పాకిస్తాన్ నుంచి ఒకవైపే ముప్పు, ఇప్పుడు ప్రపంచ మ్యాపే మారిపోయింది. ఇది కాంగ్రెస్ ఘనత చెప్పుకోవడం చేత కావట్లేదు. మీకు ఒకటి చెప్తాను, రైతు ఉద్యమం, 3 చట్టాల ఉద్యమం పీక్లో ఉంది. మొత్తం ఢిల్లీ చుట్టూ రైతులు ఉన్నారు. 14 నవంబర్ 2021 ఉత్తరప్రదేశ్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు ప్రియాంక గాంధీ. ఇది వాస్తవం చెప్తున్నా, మీకు ఆధారాలు కూడా ఇస్తాను. ప్రియాంక గాంధీ గారికి నేను ఒక సలహా ఇచ్చాను. 3 చట్టాలు రద్దు చేయకపోతే మేము బీజేపీకి ఓటేయము. కాలే కృషి కానూన్ రద్దు కరో అని బ్యాడ్జ్, ఎట్లాగైతే నేను ప్రత్యేక హోదా కోసం బ్యాడ్జ్ పెట్టుకుంటానో అట్లాగే కాలే కృషి కానూన్ రద్దు కరో అని ఒక బ్యాడ్జ్ రూపొందించి నేనే తయారు చేయించి ఒక 100 బ్యాడ్జీలు పూనం పండిత్ అనే ఒక కాంగ్రెస్ నాయకురాలు ఉంది, రైతు ఉద్యమంలో కీలకంగా ఉంది, ఆమెకి కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఆమెకు పంపించాను. ఆమె ఉండేది బులంద్ షహర్ పక్కన, ఇక్కడ సికింద్రాబాద్ అనే ఉంటుంది, అక్కడ యూపీలో సికింద్రాబాద్ అక్కడ ఉంటుంది. సో ఆమెకు పంపిస్తే బులంద్ షహర్లో ఈమె ప్రియాంక గాంధీ మీటింగ్, ఆ మీటింగ్లో ఈ బ్యాడ్జ్ ప్రియాంక గాంధీ గారికి ఇచ్చి ప్రియాంక గాంధీ గారి చేత ఒక ప్రసంగంలో ఒక మాట చెప్పమను, ప్రతి ఒక్క రైతు ఈ బ్యాడ్జీ పెట్టుకోవాలి, నేను పెట్టుకున్న బ్యాడ్జీ పెట్టుకోవాలి. ఈ బ్యాడ్జీ పెట్టుకున్న దాని ద్వారా ఏంటంటే 3 చట్టాలు రద్దు చేయకపోతే మేము మీకు ఓటు వేయమనే హెచ్చరిక అని ఆమెకి ఈ పూనం పండిత్ అనే ఆమెకి బ్యాడ్జీ పంపించడం జరిగింది. ఆ పూనం పండిత్ ఆమె వెళ్ళి బ్యాడ్జీ ప్రియాంక గాంధీ గారికి ఇచ్చింది. ప్రియాంక గాంధీ గారికి ఇచ్చిన తర్వాత ప్రియాంక గాంధీ గారికి ఈ విషయం నేను ప్రసంగంలో చెప్పమన్న విషయం చెప్పలేదు. కానీ నేను ప్రియాంక గాంధీ గారి కార్యాలయానికి ఉత్తరప్రదేశ్లో దాదాపు 50 మందికి ఈమెయిల్స్ పెట్టాను. ఇది ప్రియాంక గాంధీ చేత చేయించండి. ఈ ప్రసంగంలో ఏంటి, అక్కడే ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఎవరు? ప్రియాంక గాంధీ గారు అక్కడ సభలో ఉన్న వాళ్ళందరి చేత 3 చట్టాలు రద్దు చేయకపోతే మేము బీజేపీకి ఓటేయము అని. ఎప్పుడు చేసి ఈ నేను చెప్పింది అమలు చేసి ఎప్పుడు అమలు అయ్యేది? ఇది 14 నవంబర్ 2021 అంటే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా స్టార్ట్ చేసిన ప్రచారం. అప్పుడు అక్కడ చెప్పేది ఆమె. నేను చెప్పిన 50 మందిలో 2 బీజేపీలో చేరారు. నేను మీరందరితో ఏం చేశారంటే, మీరందరూ ప్రియాంక గాంధీ గారు చేసినా చేయకపోయినా సరే మీరందరూ ఒక 10 లక్షల బ్యాడ్జీలు కొని మీరందరూ పెట్టుకుని ఈ కార్యక్రమం చేయండి అని కాంగ్రెస్ పార్టీ యూపీ కాంగ్రెస్ నాయకులందరికీ ఈమెయిల్స్ పెట్టాను. 14న ప్రియాంక గాంధీ ప్రసంగం చేసి నేను చెప్పింది చెప్పినట్టయితే నరేంద్ర మోడీ 3 చట్టాలు ఎప్పుడు వెనక్కి తీసుకున్నా తెలుసా? 19వ తారీఖు. అప్పుడు ప్రసంగంలో ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టయితే ఏమయ్యేదంటే, నేను చెప్పిన కార్యాచరణకి భయపడి మోడీ మెడలు వంచి 3 చట్టాలు వెనక్కి తీసుకున్నామనే క్రెడిట్ ఎవరికి వెళ్ళేది? ప్రియాంక గాంధీకి వెళ్ళేది. ఇక్కడ నేను పంపిన 50 మందిలో 2 బీజేపీలో చేరారు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇటువంటి కార్యాచరణ చేయడానికి ప్రియాంక గాంధీ గారికి కాన్స్టెంట్గా ఫీడ్బ్యాక్స్ వెళ్తున్నాయి. ఇది అమలు చేస్తే ప్రియాంక గాంధీ గారు యూపీ పంజాబ్ మొత్తం పెట్టేసుకుంటారు బ్యాడ్జీలు. రైతులందరూ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ వెస్టర్న్ యూపీ పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. పెట్టుకుంటే మనకి రాజకీయంగా తీవ్రమైన దెబ్బ అని సమాచారం వెళ్ళింది. వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. ప్రియాంక గాంధీ గనక ఇది చేసినట్టయితే 2 పరిణామాలు ఉంటాయి. 3 చట్టాలు రద్దు చేయించిన ఘనత ప్రియాంక గాంధీకి వచ్చేది. రెండోది, పంజాబ్ ఓడిపోయేది కాదు, అసలు సమస్య లేదు. పంజాబ్లో రైతు ఉద్యమం ఇంత తారాస్థాయిలో ఉంది. 3 చట్టాలు ప్రియాంక గాంధీ రద్దు చేయించిన ఎప్పుడైతే పంజాబ్కి వెళ్ళిందో ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ గెలిచేదే కాదు. వీళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వీళ్ళకి ఇష్టం ఉండదు కాంగ్రెస్ పార్టీకి. మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే, కాక్రోచ్ అని ఒక స్టేట్మెంట్ చేశారు. యువతకి పని పాటు లేని యువత కాక్రోచ్ లాగా తయారయ్యారని. ఎప్పుడైతే బ్యాక్లాష్ వచ్చిందో
ఆయన ఏమన్నారు, నేను యువతను అనలేదు, ఫేక్ డిగ్రీ ఉన్న వాళ్ళని అన్నాను అన్నాడు. ఫేక్ డిగ్రీ ఎవరికి ఉంది? ప్రధానమంత్రి మోడీ. ఆయన అంటే degree ఆరోపణ ఉంది. ఆరోపణ కాదు. ఆరోపణ నిజం అంటారు. నిజమండి. ఓకే. సరే, ఆరోపణ ఇప్పుడు మోడీ గారి డిగ్రీలు ఒరిజినల్ ఫేకా అని వెరిఫై చేయడం కోసం ఆర్టీఐలో ఒక అప్లికేషన్ వచ్చింది. ఓకే. అప్పుడు మాడభూషి శ్రీధర్ గారు ఇన్ఛార్జ్ కమిషనర్, ఓకే. నేషనల్ కమిషనర్ ఫర్ ఆర్టీఐ, ఆయన పర్మిట్ చేశారు. ఓకే. పర్మిట్ చేస్తే నరేంద్ర మోడీ పరిగెత్తుకెళ్ళి హైకోర్టుకి వెళ్ళి ఒక స్టే తెచ్చుకున్నాడు. ఇది నా వ్యక్తిగత సమాచారం, ఓకే. ఆర్టీఐ చట్టంలో ఏముందంటే వ్యక్తిగత సమాచారం అడగకూడదు. సో నా డిగ్రీ అనేది నా వ్యక్తిగత సమాచారం కాబట్టి ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు అని తీర్పు తెచ్చుకున్నాడు. ఆర్టీఐ అప్లికేషన్ కొట్టేసి